బ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు, బిఫిడో బ్యాక్టీరియా మెట్టాడు బ్యాక్టీరియాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అన్నిటికంటే. ఇవి తల్లిపాలు తాగే ఆ బిడ్డకి తల్లిపాల ద్వారా వెళతాయి. అలాగే గేదె పాలని మొదట వచ్చే పాలు జున్ను పాలు అంటున్నాం కదా, ముర్రు పాలు, అవి దూడ తాగిందనుకోండి ఆ దూడ ప్రేగుల్లోకి ఫస్ట్ వెళతాయి అన్నమాట. ఆ ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాలు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ డెవలప్ అవ్వడానికి మంచి ఫౌండేషన్ ఇట్లా మొదటిసారిగా వెళతాయి అన్నమాట. అందులో కాల్షియం కానీ, ఎనర్జీ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ చాలా హై డోసెస్లో ఉంటాయి తల్లి పాలల్లో, ముందొచ్చే పాలల్లో. ముఖ్యంగా అట్లా గేదె పాలు, ఆవు పాలైనా అంతే, మొదటొచ్చే పాలల్లో. ఈ గేదె నుంచి ఆవు నుంచి తీసే జున్ను పాలల్లో కూడా మెయిన్గా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఉండే పాలల్లో కొలెస్ట్రాల్ మనకి తక్కువ, కానీ మామూలుగా 15 మిల్లీగ్రాములు 14 మిల్లీగ్రాములు ఇట్లాగా ఉంటాయి కొలెస్ట్రాల్.